Hey guys, have a good day. Welcome back to our channel Learn a Language with Banu. In this video, I'm going to share you that discussion between a mother and a child. ఈ వీడియోలో మనం పిల్లలతో మాట్లాడే కొన్ని సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో క్లియర్గా చూద్దాం. If you think this video is useful to you, please like, share, comment and subscribe to our channel for upcoming interesting videos. థ్యాంక్ యూ. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు 2 క్వశ్చన్స్. ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి. ఇఫ్ యూ నో ద ఆన్సర్ ప్లీజ్ కమెంట్. ఫస్ట్ వన్, అవిసె గింజలు. అవిసె గింజలు వాట్ వీ కాల్ ఇన్ ఇంగ్లీష్, ప్లీజ్ కమెంట్. నెక్స్ట్, ఇంకా ఏమి. ఇంకా ఏమి ఇది ఇంగ్లీష్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వీటి ఆన్సర్స్ చెప్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు టాపిక్ టాక్ విత్ యువర్ కిడ్స్ ఇన్ ఇంగ్లీష్. మీ పిల్లలతో ఇంగ్లీష్ మాట్లాడండి. వీడియో చూడటం వల్ల కానీ లేదా బుక్స్ చదవటం వల్ల కానీ ఇంగ్లీష్ రాదు. మీరు ఎంతైతే ప్రాక్టీస్ చేస్తారో అంత బాగా ఇంగ్లీష్ వస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, ఇంగ్లీష్లో మాట్లాడటం ప్రారంభించండి. నౌ ఫస్ట్ సెంటెన్స్, రోడ్డు మీద పరిగెత్తకుండా స్కూల్కి జాగ్రత్తగా వెళ్ళు అని అంటాం కదా. ఇంగ్లీష్లో గో టు స్కూల్ కేర్ఫుల్లీ వితౌట్ రన్నింగ్ ఆన్ ది రోడ్. గో టు స్కూల్ కేర్ఫుల్లీ వితౌట్ రన్నింగ్ ఆన్ ది రోడ్. చాలామంది పిల్లలు లంచ్ బాక్స్ స్కూల్లో మర్చిపోతుంటారు కదా. అలాంటప్పుడు ఇలా అంటాం కదా మనం, లంచ్ బాక్స్ మళ్ళీ స్కూల్లో మర్చిపోయావా. ఇంగ్లీష్లో డిడ్ యూ ఫర్గెట్ ది లంచ్ బాక్స్ ఎట్ స్కూల్ అగైన్. Did you forget the lunch box at school again? నెక్స్ట్ సెంటెన్స్, ఎవరైనా నిన్ను కొడితే టీచర్కి చెప్పు. ఇఫ్ సమ్వన్ హిట్స్ యూ టెల్ ద టీచర్. ఇఫ్ సమ్వన్ హిట్స్ యూ టెల్ ద టీచర్. నువ్వు నీ లంచ్ పూర్తి చేసావా. హ్యావ్ యూ ఫినిష్డ్ యువర్ లంచ్. హ్యావ్ యూ ఫినిష్డ్ యువర్ లంచ్. ఒక్కొక్కసారి పిల్లలు సరిగ్గా తినరు కదా, అప్పుడు ఇలా అడుగుతాం, ఎందుకు నువ్వు లంచ్ పూర్తిగా తినలేదు. Why didn't you eat lunch completely? Why didn't you eat lunch completely? నీకు ఏదైనా సందేహం వస్తే టీచర్ని సిగ్గుపడకుండా అడుగు. If you have any doubts, don't be shy and ask the teacher. If you have any doubts, don't be shy and ask the teacher. నీ పెన్నుని పోగొట్టావా. Have you lost your pen? Have you lost your pen? నీ స్నేహితులతో గొడవ పడకు. డోంట్ ఫైట్ విత్ యువర్ ఫ్రెండ్స్. డోంట్ ఫైట్ విత్ యువర్ ఫ్రెండ్స్. టీచర్ పాఠం చెబుతున్నప్పుడు ప్రక్కవారితో కబుర్లు చెప్పద్దు. డోంట్ చిట్ చాట్ విత్ అదర్స్ వైల్ టీచర్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ ఏ లెసన్. డోంట్ చిట్ చాట్ విత్ అదర్స్ వైల్ టీచర్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ ఏ లెసన్. నీళ్లు వృధా చెయ్యొద్దు. డోంట్ వేస్ట్ వాటర్. డోంట్ వేస్ట్ వాటర్. మెట్లు జాగ్రత్తగా దిగు. గో డౌన్ ద స్టేర్స్ కేర్ఫుల్లీ. గో డౌన్ ద స్టేర్స్ కేర్ఫుల్లీ. బ్యాగ్ లోపల పెట్టు. కీప్ యువర్ బ్యాగ్ ఇన్సైడ్. కీప్ యువర్ బ్యాగ్ ఇన్సైడ్. ఎటువంటి గోల చేయకుండా సరిగా కూర్చో. Sit properly without making any noise. Sit properly without making any noise. దగ్గినప్పుడు నాప్కిన్ నోటికి అడ్డంగా పెట్టుకో. Cover your mouth with a napkin when you cough. Cover your mouth with a napkin when you cough. తినడానికి ఏమైనా ఇవ్వనా. Shall I give you something to eat? Shall I give you something to eat? కొంతమంది తినటానికి మొహమాట పడుతూ ఉంటారు కదా. అలాంటప్పుడు మనం కొంచెం తిను. ఈట్ ఎ లిటిల్. ఈట్ ఎ లిటిల్. పెన్నును అలా పడేయకు, నీ బాక్స్లో పెట్టుకో. డోంట్ త్రో యువర్ పెన్ లైక్ దాట్. కీప్ ఇట్ ఇన్ యువర్ బాక్స్. డోంట్ త్రో యువర్ పెన్ లైక్ దాట్. కీప్ ఇట్ ఇన్ యువర్ బాక్స్. నీ పుస్తకాలను స్కూల్ బ్యాగ్లో సరిగా సర్దుకో. అరేంజ్ యువర్ బుక్స్ ప్రాపర్లీ ఇన్ ద స్కూల్ బ్యాగ్. Arrange your books properly in the school bag. Next sentence, త్వరగా తిను. Eat quickly. Eat quickly.
నాకు చిరాకు తెప్పించకు, కూర్చుని చదువు. డోంట్ ఇరిటేట్ మీ, సిట్ అండ్ స్టడీ. డోంట్ ఇరిటేట్ మీ, సిట్ అండ్ స్టడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.